లక్షపేట మండలంలోని కొత్త కప్పుగూడెం గ్రామానికి చెందిన బత్తుల మధుకర్ అనే యువకుడు ఆర్ఎంపీ చేసిన వైద్యం వికటించి బ్రెయిన్ డెడ్ తో చికిత్స పొందుతూ మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తూ రాస్తారోకో చేశారు. లక్షటిపేట మండలంలోని కొత్త కొమ్ముగూడెం గ్రామానికి చెందిన బత్తుల మధుకర్ అనే యువకుడు ఆర్ఎంపీ చేసిన వైద్యం వికటించి బ్రెయిన్ డెడ్ తో చికిత్స పొందుతూ మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తూ మంచిర్యాల జిల్లా లక్షటిపేట ఉత్కూరు చౌరస్తాలో రాస్తారోకో చేశారు. వివరాల్లోకి వెళ్తే కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం ఇటీవల మధుకర్కి జ్వరం రావడంతో మంచిర్యాలలోని ఓ ప్రైవేటు దవాఖానలో పరీక్షలు చేయించుకున్నాడు. డెంగ్యూ జ్వరం అని తేలడంతో తన గ్రామానికి వచ్చే ఆర్ఎంపీ వద్ద ఇంజెక్షన్ వేసుకున్నారు. ఇంజెక్షన్ వేసుకున్న అనంతరం ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే మంచిర్యాలలోని ప్రైవేటు హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. వైద్యులు చూసిన తర్వాత అతనికి బ్రెయిన్ లో సమస్య వచ్చిందని వైద్యులు తెలిపారు. వెంటనే సికింద్రాబాద్ లోని ప్రైవేటు హాస్పిటల్ కి తరలించారు. మధుకర్ అప్పటికే కోమాలోకి వెళ్లారని తెలిపారు. వైద్యులు వెంటనే ఐసీయూ ఉంచి చికిత్స చేశారు. మధుకర్ది ఓ సాధారణ రైతు కుటుంబం కాబట్టి అక్కడ వైద్యం చేయించే ఆర్థిక స్తోమత లేకపోవడంతో మంచిర్యాలలోని ఓ ప్రైవేటు దవాఖానాలో చేర్పించి చికిత్స అందించారు. వారం రోజుల నుండి ప్రాణాలతో కొట్టుమిట్టలాడుతూ మంగళవారం మరణించారు. దీని అంతటికీ కారణం ఆర్ఎంపీ శ్రీనివాస్ వేసిన ఇంజెక్షన్ అని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆర్ఎంపీ శ్రీనివాస్ పై చట్టరీత్యా చర్యలు తీసుకుని మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని మృతుని యొక్క కుటుంబ సభ్యులు జాతీయ రహదారిపై మంగళవారం రాస్తారోకో చేశారు. నా కొడుకు జ్వరం వచ్చిందని పిలిస్తే ఆర్ఎంపీ డాక్టర్ వచ్చి పంపిండయ్యా సూర్యచిండు ఏం చేసిండు రియాక్షన్ ఇచ్చింది. హాస్పిటల్కి పోతే మీద డెడ్ అయిందని చెప్పిండు. నాకు అంతేగాని వీళ్ళు ఇన్ని రోజులే మా ఎంబడి కూడా రాలే డాక్టరు. ఏమైందో సూర్యేసిన మరి తిరుగుడు అని కూడా చెప్పడానికి రాలే. మాకు మేము ఫోన్ చేసిన కొద్ది పారార్లోనే ఉన్నాడు. అప్పటికి ఇవాళకి 7 రోజులే నా కొడుకు చెప్పిండో ఏమో మొత్తం వాళ్ళకే సపోర్ట్ ఉంటాను. నేను అండుకొని నేనే అంత లేదమ్మా, నేను పేషెంట్ను, నన్ను ఎవరు చేస్తారు, నేను ఒక పేషెంట్ను, నేను అన్నం కూడా అంట నా కొడుకు అన్నీ పెట్టిండు, నన్ను ఎవరు చేస్తారు ఇప్పుడు, నన్ను ఎవరు చేస్తారు, నా కొడుకు లేదు. ప్రాబ్లం ఏందని చెప్పిండు. సూర్యవలేసినమ్మా సూర్యేసిన వాళ్ళ పేరు ఎవరు? అనిపోతుంది అందరిని పిలిచి దీన్ని ఉంచిన ఈ పేషెంట్ అట్లే వింటే కుప్పకూలిపోతుందని వస్తారమ్మా మీరు తీసుకోపోయి ఆక్సిజన్ పెట్టి ఇంటికానే ఉంచుకోవాలి, చిన్న హాస్పిటల్లో ఉంచుకోవాలన్నాక మళ్ళా నుంచి మంచి వాళ్ళ 10 దవాఖానాలు కనుక్కుంటే హాస్పిటల్ పేరేంటి